తెనాలి మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. భక్తులకు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. జగదూరు శంకరాచార్య మహాస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమౌళి స్వామివారి దేవస్థానం మారిసుపేట తెనాలి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ దర్శనం చేసుకోవాలను. అట్లాగే ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వార్షికంగా పూజ జరిపించుకుంటారు. ఆలువర కమిటీ సభ్యులందరూ వచ్చారు. వారికి కూడా మంత్రపుష్పము దర్శన భాగ్యం కల్పిస్తాము. శ్రీ శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళి స్వామి దేవస్థానం మారిసుపేట నందు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా మొదలైనవి. అట్లాగే ఈరోజు 10వ రోజు అమ్మవారికి అలంకారం శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అట్లాగే ఈరోజు సాయంత్రం శ్రీ కూచిపూడి నృత్యాలయం రామకృష్ణ సుబ్రహ్మణ్యం చేత భరతనాట్య కార్యక్రమం ఉంటుంది. అట్లాగే రేపు ఉదయం అమ్మవారికి దసరా పండుగ, అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం కోసం మనం చేస్తున్నాము. రేపు ఉదయం అమ్మవారికి పుష్పశయ అలంకారంతో దసరోత్సవాలు సమాప్తమవుతాయి. అట్లాగే సాయంత్రం శమీ పూజ మహోత్సవం కూడా 5 గంటలకి ప్రారంభమవుతుంది. దాని తదనంతరం పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా అన్ని కార్యక్రమాలని